తాజా 30 నందమూరి బాలకృష్ణ 100వ సినిమా శాతకర్ణితో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన తదుపరి సినిమా ఏమిటన్న దానిపై చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. 100వ సినిమా షూటింగ్కి వెళ్ళిన దగ్గర నుంచే 101వ సినిమా మీద చర్చలు నడుస్తూ వస్తున్నాయి. ఈ డిస్కషన్స్ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు ఉన్నట్లు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ చర్చలన్నింటినీ పక్కన పెట్టి బాలకృష్ణ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని తెరకెక్కించాలని ఆయన నిర్ణయించారు. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా ప్రకటించారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఎన్టీఆర్ 20 ఏళ్ల కిందటి దాకా మనతోనే ఉన్నారు. యువతరానికి తప్ప నడివయసు వారికి, వృద్ధులకు ఎన్టీఆర్ ఇంకా బాగా గుర్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవిత ఘాతను ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించే దర్శకుడు ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జీవితం ఆఖరి ఘట్టంలో లక్ష్మీపార్వతి, చంద్రబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో లక్ష్మీపార్వతి విలన్ గా మిగిలింది. ఆమె పాత్రను బాలకృష్ణ ఎటు నెగిటివ్ గానే చూపిస్తారు. మరి చంద్రబాబు పాత్రను ఎలా చూపుతారు అన్నది ప్రశ్నార్థకం. బహుశా 1995 తర్వాత చంద్రబాబు పాత్రపై పెద్దగా ఫోకస్ లేకుండా ఎన్టీఆర్ కథను ముగించే అవకాశం ఉంది.